ఈ తరంలో దైవ సేవకులు దేవుడు క్షమిస్తాడా? వాళ్ళ కుటుంబాన్ని లెక్క చేయరు, వాళ్ళ స్వజనాలను లెక్క చేయరు, వాళ్ళ ఆస్తిని లెక్క చేయరు, వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మన పని మనం గుర్తించాము. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? రక్షింపబడిన తర్వాత, దేవుని సంఘంలోకి మనం చేర్చబడిన తర్వాత మన పని మనం గుర్తించామా? 2 సమూయేలు 6వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. అతని పేరు ఉజ్జా. ఫిలిస్తీన్ల దగ్గర మందసం ఉన్నప్పుడు దావీదు ఫిలిస్తీన్ల దగ్గర నుంచి మందసం తీసుకొద్దామని దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రజలందరి అంగీకారంతో ఆ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు తంబురలతో, సితారాలతో, తంతి వాద్యాలతో చాలా అంగరంగ వైభవంగా దేవుని స్తుతిస్తూ నాట్యం చేస్తూ కొత్త బండిలో పెట్టుకొని ఆ మందసాన్ని తీసుకొస్తూ ఉంటే ఎడ్లు కాలు జారాయి. ఉజ్జా ఏం చేశాడు? చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడు. ఆ వెంటనే అది సదుద్దేశముతో చేసిన పనే ఉజ్జా. చేసిన వెంటనే ఏమైంది? దేవుని యొక్క కోపము ఉజ్జా మీద రగులుకొని తను అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక సంతోషకరమైన వాతావరణము దుఃఖకరమైన వాతావరణంగా మారిపోతూ వచ్చింది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణము, ఆనందించాల్సిన సందర్భము అక్కడ రోదనతో నిండిపోతూ వచ్చింది. తను చేసింది తప్పు కాదు, తను చేసింది మంచి సదుద్దేశమే, మంచి ఉద్దేశమే. ఎవరైనా కూడా మందసము అది చాలా ప్రాముఖ్యమైనది ఇశ్రాయేలీలకి. మందసము ఎక్కడుంటే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు. మందసము ఎవరింట్లో ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడుతూ వచ్చారు. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన ప్రతిదీ కూడా ఒక ఉద్దేశంతో రాయించాడు, కానీ దాంట్లో అనవసరమైంది ఏది కూడా లేదు. తాను అక్కడ తన పని తను గుర్తించలేకపోతూ వచ్చాడు. మందసాన్ని కాపాడాల్సింది తన పని కాదు, మందసం పట్టుకోవాల్సింది తన పని కాదు, అది వేరే వాళ్ళ పని. తను చేయి చాపి ఆ పని అక్కడ చేస్తూ వచ్చాడు. తను అక్కడికక్కడే మృతి చెందుతూ వచ్చాడు. దేవుని కోపం రగులుకొని తను మృతి చెందుతూ వచ్చాడు. దేవుని స్వరక్తముతో కడగబడిన ప్రతి ఒక్క క్రైస్తవుడు, సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, నీ పని నువ్వు గుర్తెరిగావా? మన దేవుడు రోషము కలిగిన దేవుడు, చెప్పింది చేసే దేవుడు, అదే మన నుంచి కూడా కోరుకునే దేవుడు. దేవుడు చెప్పిన మాట చేయాలి. ఈరోజు మన పని మనం గుర్తెరిగామా? ఈరోజు సంఘాల్లో, దేవుని మందిరాల్లో ఎవరి పని వారు గుర్తెరగకపోవడం, దైవ సేవకుల పని విశ్వాసులు చేయడం, ఇంకొకరి పని ఇంకొకరు చేయడం, పాటలు పాడవలసిన వ్యక్తి ఇంకొక పని చేయడం, దేవుని మందిరంలో ఉండవలసిన వ్యక్తి ఇంకొక పని చేయడం. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క నిర్దిష్టమైన పని దేవుడు ఉంచాడు. మనిషి ఒక మైక్ ని చేశాడు అని అంటే దానికి ఒక పని ఉంది. ఒక ఫ్యాన్ చేశాడంటే దానికి ఒక పని ఉంది. ఒక లైట్ చేశాడంటే దానికి ఒక పని ఉంది. ఒక నోట్బుక్ చేశాడంటే దానికి ఒక పని ఉంది. మొబైల్ ఫోన్ ఈరోజు మనం ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది, దానికి ఒక పని ఉంది. కానీ ఫ్యాన్ చేయాల్సిన పని లైట్ చేస్తే ఎలా ఉంటది? లైట్ చేయాల్సిన పని మైక్ చేస్తే ఎలా ఉంటది? ఒకరు చేయవలసిన పని ఇంకొకరు చేస్తే ఎలా ఉంటది? ఈరోజు మన పని మనం గుర్తెరిగామా? ఈ సంవత్సరం అయిపోతూ వచ్చింది, ఇంకా నీ పని నువ్వు గుర్తెరగకపోతే బహుమానం పోగొట్టుకునేది నువ్వే. ఈ సందర్భంలో ఒక విషయం గురించి నేను మాట్లాడాలి. చాలా మంది యూట్యూబ్, సోషల్ మీడియాని ఆధారం చేసుకొని దైవజనులకి వ్యతిరేకంగా మాట్లాడడానికి స్టార్ట్ చేస్తూ వచ్చారు. దైవజనులని హెచ్చరించే పని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడా? ఆ దైవ సేవకుడు ఇలా, ఆయన అలా చేశాడు, ఈయన ఇలా చేశాడు. దైవ సేవకుల యొక్క పరిస్థితులు మీకు తెలుసా? అసలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు ఎప్పుడైనా ఒకసారి మీరు ఆలోచిస్తే వారి గురించి మాట్లాడరు. అంతగా మీరు దైవ సేవకుల గురించి మాట్లాడాలనుకుంటే ఒక రోజు మీ పని పక్కన పెట్టి, మీరు చేసే ఉద్యోగం పక్కన పెట్టి వచ్చి వాళ్ళతో గడపండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని లెక్క చేయరు, వాళ్ళ స్వజనులను లెక్క చేయరు, వాళ్ళ ఆస్తిని లెక్క చేయరు, వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా దేవుడు ఇచ్చిన పని, దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి అందరినీ పక్కన పెట్టొచ్చి దేవుని సేవ చేస్తూ ఉంటారు. ఎందుకు? దేవుని సేవ నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుడు వారిని ఏర్పరచుకుంటూ వచ్చారు. ఆ పని మీద వారు ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ ఫోకస్ చేస్తూ వారి శ్రమల్లో వారికి ఉన్న పరిస్థితుల్లో అండగా నిలవలసిన వారు వారిని కృంగదీస్తూ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం? ఒకవేళ దైవ సేవకుడు తప్పు చేస్తే దేవుడు వాళ్ళని విడిచిపెడతాడు అనుకుంటున్నారా మీరు? మోషే తప్పు చేస్తూ వచ్చాడు. మోషేతో దేవుడు అప్పటి వరకు మాట్లాడుతూ వచ్చాడు, కానీ మోషేని చంపడానికి దేవుడు చేయెత్తాడు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే, తన కుమారుడికి సున్నతి చేయలేదంట. మోషేని దేవుడు చంపడానికి చూస్తూ వచ్చాడు. అంత గొప్ప వ్యక్తి రేపు ఐగుప్తుల నుంచి కనానుకి ఇశ్రాయేలీయుల్ని తీసుకువెళ్ళవలసిన వ్యక్తిని కూడా దేవుడు మినహాయించలేదు కదా. ఏలీ కుమారులు, మొదటి సమయాల్లో మనం చూస్తాము, ఏలీ కుమారులు చేసిన పాపానికి వాళ్ళ స్థానాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఏలీ కూడా చనిపోతూ వచ్చాడు. ఏలీని, ఒక దైవజనుడు, ఒక యాజకుడు, ఏలీ కుమారులను కూడా దేవుడు క్షమించినప్పుడు ఈ తరంలో దైవ సేవకులు దేవుడు క్షమిస్తాడా? క్షమించడు. దేవుడు తీర్పు తీర్చవలసింది మనుషులు సాహసించి తీర్పులు తీరుస్తూ ఉన్నారు. ఒకవేళ దైవజనులు చేసింది తప్పైతే తప్పులుండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు,
వాళ్ళు కూడా శరీరంలో ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. నీ వారి గురించి ప్రార్థించండి. ఇలా చేసింది కూడా అదే. తనది కాని పని తను చేస్తూ వచ్చాడు. మన పని మనం ఏంటో గుర్తెరిగామా? చాలా మంది కనిపించే పరిచర్య చేయాలనుకుంటారు కదండి. కనిపించే పరిచర్య కనిపించే పరిచర్య కంటే కనిపించని పరిచర్య చాలా గొప్పది. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మన శరీరంలో హార్ట్, గుండె ఎప్పుడన్నా మనం చూస్తామండి. మన జీవిత కాలంలో మనం చనిపోయేంత వరకు కూడా దాన్ని మనం చూడం. ఒకవేళ చూడాలి అనుకుంటే నువ్వు చనిపోతావు. గుండె చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ప్రేయర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రార్థన, కొంతమందిని దేవుడు ప్రార్థనా పరులుగా ఉంచుతాడు. ఆ ప్రార్థన లేకపోతే సంఘం ముందుకెళ్ళదు. ఎవరికి ఇచ్చిన పని వారు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ దేవుడు పాటలు పాడే వరం ఇచ్చాడేమో, ఆ వరముతో దేవుని మహిమ పరచడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఆ ఆ వరముతో, ఆ టాలెంట్ తో ఇతరులని దేవుని సంఘంలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంతేగాని దేవుడు నాకు పాటలు పాడే వరం ఎందుకు ఇవ్వాలి, నేను వాక్యం చెప్తానని వాక్యానికి నించున్నా అనుకోండి, పరిస్థితి ఏమవుతుందంటే, ఒకవేళ కన్ను చేయాల్సిన పని చెవి చేసింది అనుకోండి, ఎలా ఉంటది? చెవి చేయాల్సిన పని నోరు చేస్తే ఎలా ఉంటది? నోరు చేయాల్సిన పని ముక్కు చేస్తే ఎలా ఉంటది? దేని పని అది చెయ్యకపోతే అక్కడ వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోద్ది. పాటలు పాడే పనిచ్చాడేమో, దేవుడు నీకు వాక్యం ఇతరులకి చెప్పే పనిచ్చాడేమో, లేకపోతే దేవుడు నీకు ప్రార్థించే పనిచ్చాడేమో, కనిపియని పని, దేవుని ఇంటిని శుభ్రపరిచే పనిచ్చాడేమో, ఆ పనిలో నమ్మకంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. నీకు ఇచ్చిన పనిని బట్టి బహుమానం ఉండదు. నీకు ఇచ్చిన పనిలో నువ్వెంత మంది ఆత్మలను, ఎన్ని ఆత్మలను దేవుని సన్నిధిలోకి సమకూరుస్తావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటది. కానీ నీకు ఇచ్చిన ఆ పని ఎక్కడ కూడా దేవుడు బోధించే వారి యొక్క పని ఎక్కువ, ప్రార్థించే వారి యొక్క పని తక్కువ, కనిపించే పని ఎక్కువ, కనిపించని పని తక్కువ, దేవుడు ఇక్కడ ఎట్లాంటి డిస్క్రిమినేషన్ చేయలేదు. ఎప్పుడైతే మన పని మనకి తెలియకుండా పోతుందో అప్పుడే సంఘాల్లో అసమాధానం, కుటుంబాల్లో అసమాధానం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా దేవుడు మనకి ఇచ్చిన పనిని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ దేవుడు నీకు పని ఏమి ఇవ్వలేదని నువ్వు అనుకుంటావేమో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దేవుడు పని ఇస్తాడు. నీ పని ఏంటి నువ్వు గుర్తెరగాలి. నువ్వు ప్రార్థించు, దేవుడు నీ పని ఏంటో నీకు చెప్తాడు. స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. నీ పని ఇది, నీ పని ఇది అని దేవుడు నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని ఇస్తాడు. ఆ పనిని మనం చేసి, ఆ పనిలో దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా మనం ముందుకు వెళ్తూ దేవుని రాజ్య స్వార్థను ప్రకటించుదాం. దేవుని రాకడలో మనం ఎత్తబడడానికి ఇతరులు కూడా దేవుని రాకడలో ఎత్తబడినట్లుగా మనము సిద్ధపడదాము, ఇతరుని సిద్ధపరచుదాం.